ఓకే. అవి గోడంకి వెళ్ళిపోతాయి. ప్రైజ్ లార్డ్ ఓకే. బ్రదర్స్. సారీ బ్రదర్ ఫర్ ద పేర్లాడు డిలే. పేర్లు రాదు. ప్రైజ్ లార్డ్ రవి, ప్రైజ్ లార్డ్ సుజ్ఞాన్ బ్రదర్. ప్రైజ్ బ్రదర్. సారీ ఫర్ ద ప్రైజ్ డిలే. మా పిల్లల్ని కొంచెం స్కూల్ వదిలిపెట్టడానికి వెళ్ళేసి వచ్చా, కొంచెం లేట్ అయింది. అవునా? పర్లేదు. మ్మ్. నాకైతే ఆలోచిస్తుంది పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు అనుకున్నాను. అంటే పోయినసారి ఇట్లే జరిగింది కదా. కరెక్ట్ ఇదే టైం అన్నమాట వాళ్ళకి. ఆహా. వాళ్ళని డ్రాప్ చేయడము ఇదే టైం. ఆ, మార్నింగ్. ఓకే. ప్రైజ్ లార్డ్ శామ్. శ్యామ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్. అన్న, గుడ్ మార్నింగ్ అన్న. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్. సో పేర్లాడు శామ్ వాళ్ళ బ్రదర్. శామ్ శామ్ వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. ఆ, వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళ మదర్ చాలా సేవకురాలు, వాళ్ళ ఫాదర్ కూడా సేవకుడు హైదరాబాద్లో. ఓకే. సో చాలా ఘనంగా సేవ చేస్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ రీసెంట్గా సో దేవుని సన్నిధికి చేరుకున్నది క్షేమంగా. సో చాలా ఘనంగా కార్యాలు కూడా జరిగాయి ఇక్కడ వాళ్ళ ప్రేయర్లో నుంచి, వాళ్ళ సంఘంలో నుంచి. తర్వాత వాళ్ళ మదర్ విషయంలో శాము ఇక్కడ నుంచి యుఎస్ నుంచి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది అదే కొంచెం ఈ సందర్భంలో. సో తర్వాత శ్యామ్ కోసము, శ్యాము వాళ్ళ కుటుంబం కోసము, తర్వాత దేవుడు కూడా శ్యామును ఇంకా వాడబాడేలాగా మనం అందరం ప్రార్థనలు గుర్తు చేసుకుందాం. మన సభ్యుడిగా శ్యామ్ చాలా సేవ చేస్తుంది చాలా సంఘాలకి, ముఖ్యంగా ఆ, చిన్నపిల్లల సేవలు. సో కిడ్స్ మినిస్ట్రీలో చిన్నపిల్ల మంచి పట్ల. యాక్టివ్గా, పిల్లల పరిచర్యలో యాక్టివ్ పార్టిసిపేషన్గా ఉంటాడు. సో నెక్స్ట్ 2 ఇయర్స్లో ఖచ్చితంగా శ్యామ్ కూడా ఒక పెద్ద కిడ్స్ మినిస్ట్రీ లాగా చేయాలని, ఒక అసోసియేషన్ ఆర్గనైజేషన్ లాగా పెట్టాలనే మంచి బ్లెస్సింగ్ ఆమేన్, జరగాలని ఆమేన్, మనం ఆమేన్. గుర్తుపెట్టుకో శ్యామ్. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్లో నువ్వు శ్యామ్ అది సమ్మర్లో పెట్టాలా. ఆమేన్, అవునన్న. ప్రైజ్ ఆమె గాడ్. దేవుని ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మంచి చిన్న ఆర్గనైజేషన్. పిల్లల పరిచర్యను ప్రారంభించారు వారు. దాంట్లో ఇప్పుడు చేస్తున్నాడు అన్ని చర్చిలలో. ఓకే, ఓకే. సో మా చర్చిలో చేశారు, ఇంకొక చర్చిలో చేశారు. తర్వాత ఎవరన్నా పిలిస్తే మామూలుగా కొన్ని సీజన్లకి చిన్నపిల్ల పరిచయలో చేస్తుంటాడు. సో విబిఎస్ కి రిట్రీట్స్ కి వెళ్తా ఉంటాం. పీబీఎస్కి రిట్రీట్కి అన్ని చోట్లకి వెళ్తుంటాడు. సో వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు అట్లనే దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో నేనేమంటానంటే దేవుడు మంచిగా చేస్తే వాళ్ళే ఒక ఒక ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేసి అందరికి సప్లై లాగా, అందరికి రీసోర్స్ని వీళ్ళే చేసేలాగా చేయాలని, వీళ్ళు కూడా కండక్ట్ చేయాలని విబిఎస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చర్చి వాళ్ళు ఓపెనింగ్స్ పెడుతుంటారు అనమాట, సంథింగ్ మాకు ఇలాగా కావాలి కిడ్స్ మినిస్ట్రీకి ఈవెంట్ చేయడానికి అనేసి. వీళ్ళు అలా చేయాలన్నట్టుగా నా కోరిక. దేవుడు ఆ విధంగా వాళ్ళని ఆమేన్, బ్లెస్ చేయాలన్నట్టుగా. ఓకే. దేవుడు ప్రైజ్ ద లార్డ్ ఖచ్చితంగా మలేష్ బ్రదర్. దేవుడు పని చేసే వాళ్ళని వాడుకుంటాడు అంతే. అవును, అవును. ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ పాస్టర్ గారు. వాళ్ళ మదర్ విషయంలో దాదాపు ఒక 1000 మెంబర్స్ వచ్చారనమాట రీసెంట్గా వాళ్ళ ప్రార్థన కూడిక పెట్టుకున్నప్పుడు. సో చాలామంది పాస్టర్లు వచ్చారు, లైవ్ కూడా చూసాం మేము ఇక్కడ నుంచి. సో ఇట్ వాజ్ గ్రేట్ టైం. సో తను వచ్చిన పని ముగించుకొని ఆవిడ గారు దేవుని సేవలో బాగా ఉపయోగపడి అందరికి ఎంతో మేలుకరంగా ఉండింది. ఖచ్చితంగా మనం ఆ, వాళ్ళ కుటుంబాన్ని గుర్తు చేసుకుందాం. కొన్ని వందల ఆత్మలను మా అమ్మగారు రక్షించుకున్నారండి. ఆ, మా అమ్మగారికి చాలా గొప్ప సాక్ష్యం ఉంది. ఒక సువార్థికురాలుగా గొప్ప పరిచర్య చేశారు. కాలినడకన గృహాలు దర్శించి ఆ, వాక్యం బోధించేవారు, చెప్పేవాళ్ళు. అవసరాల్లో ఉన్న వాళ్ళకి అవసరాలు తీర్చేవాళ్ళు. అలాగా ఎవరికైనా ఆర్థికంగా కొంత కష్టంగా ఉన్నా కానీ తను అవునా? చేయాల్సింది చేసేవారు అలా. సో మంచి పరిచయం చేశారు అన్న, మా అమ్మగారు. సో ఆహా. అక్కడ బరియల్ గ్రౌండ్ లో కూడా ఫినరల్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, బాబు మీ అమ్మగారి ద్వారానే మేము రక్షణ పొందుకున్నాము ఆ, 2004 సంవత్సరంలో. తర్వాత ఆ, మా కుటుంబాలన్నీ రక్షింపబడ్డాయి అనేసి ఆ, మంచి సాక్ష్యం చెప్పారండి. ఆహా. అంటే కుటుంబాలు కుటుంబాలు మా అమ్మ రక్షించుకున్నారు. ఓకే. దేవుని సేవ అంత అద్భుతంగా చేశారు ఆ రోజుల్లో వాళ్ళంతా. మ్మ్. అవును, అవును, అవును పాస్ గారు. పైగా వారు చాలా సీరియస్ గా చేస్తారు ఆ రోజుల్లో అంతా. చాలా సీరియస్ గా, చాలా కమిట్మెంట్ గా, ఆ, ఇష్టపడి సేవ చేసిన వాళ్ళు. కరెక్ట్, అవును.
ఆ, మాకు కూడా తెలియదు అసలు అంత గొప్ప సేవ చేశారని. అంటే మేము స్కూల్కి వెళ్ళిపోతాం. మా నాన్నగారు కూడా గవర్నమెంట్ జాబ్ చేశారు. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత సేవ చేస్తున్నారు. ఆ, రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫండ్తో మా ఇంటి పైననే పెద్ద హాల్ లాగా చేసి ప్రార్థనా మందిరం కింద బేతెల్ ప్రార్థనా మందిరం అని పెట్టి చిన్నగా అక్కడ అన్యుల మధ్యలో చిన్న సేవ చేస్తున్నారు. ఓకే ఓకే. ఆ, ఓకే. ఉమ్. సో మా నాన్నగారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిచర్య నిమిత్తం ఆ, మరి 48 సంవత్సరాలు ఇరువురు కలిసి ఉన్నారు. మా అమ్మగారు మా నాన్నగారు 48 ఆ, ఇయర్స్ ఆఫ్ దేర్ మ్యారీడ్ లైఫ్. సో ఆ. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ కొద్దిగా ఆ, ఒక్కడే అయ్యాడు కదా. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ హిమ్. కొద్దిగా కష్టంగా ఉంది ఆయనకి డైజెస్ట్ చేసుకోవటం. అంతే మరి. అవును. సో అంటే మేము అందరం, నాకు ఇద్దరు అక్కలు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఆ, ఉన్నారు, సపరేట్ అయిపోయారు. నేను ఇక్కడ యుఎస్లో ఉన్నాను. సో వాళ్ళిద్దరు, మా అమ్మగారు నాన్నగారు ఇద్దరే ఉండేవాళ్ళు అక్కడ ఇంట్లో సేవ చేస్తా. ఇప్పుడు మా అమ్మగారు లేరు, మా నాన్నగారు ఒక్కరే ఉన్నారు. సో ఆయన గురించి, ఆయన పరిచర్య గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన పేరు అవును. సాల్మన్ రాజు గారు, మా అమ్మగారి పేరు మణి. మా అక్కలు ఇద్దరు, వాళ్ళిద్దరు అక్కడే సెటిల్ అయిపోయారు. మా అక్కలు పెద్దలే. ఆ, మా పెద్దక్కకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు జాబులు చేస్తున్నారు. మా చిన్న అక్కకి ఒక కూతురు యూకేలో జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి. ఓకే. ఓకే. ఇంకా నేను, నాకు ఇద్దరు పాపలు. ఒక పాప 10 ఇయర్స్, ఒక పాప 8 ఇయర్స్. ఆ, థ్యాంక్ యూ పాస్టర్ గారు. జాన్ అన్న ప్రార్థన చేయండి మా గురించి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ, థ్యాంక్ యూ తప్ప- రాజన్న ఫర్ Yeah. గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ ఏ స్మాల్ టెస్టిమనీ అబౌట్ మై మామ్. Yeah, పర్లేదు శామ్, పర్లేదు పర్లేదు. సో మనం అందరం అన్న ఉన్నాం అన్న కాబట్టి. కూడా మా అమ్మగారి గురించి వీడియోలో కొంత చిన్న ట్రిబ్యూట్స్ పంచుకున్నారు. ఆ రోజు లైవ్ లో మేము షేర్ చేసాము. సో చాలా మంది అడిగారు కూడా, ఆయన ఎవరు, ఆయన పాస్టర్ గారా అనేసి, రాజన్నని. ఉమ్, అవునా? అన్న చాలా చక్కని ట్రిబ్యూట్స్ పంచుకున్నాడు ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దోస్ ట్రిబ్యూట్స్. పర్లేదు శామ్, పర్లేదు. మనం అందరం ఈ విధంగా మనకు ఏది వీలైతే అది సహకారంగా ఉండాలి. ఎక్కడ అనుకూలమైన పరిస్థితులు మనకు ఉంటాయో అక్కడ మనం ఒకరికొకరం సహకారంగా ఉండాలి. తర్వాత ఎస్పెషల్లీ ఇలాంటి కొన్ని కుటుంబ ఎమోషన్స్ ఉంటాయి కదా! సో, వాటిలో అవును. మనం అందరము ప్రోత్సహించుకుంటూ, తర్వాత సరి చేసుకుంటూ, తర్వాత ఉమ్, మామూలుగా అందరిని ఒకరికొకరు ఎత్తిపడుతూ ప్రార్థనలో, తర్వాత మోరల్‌గా సపోర్ట్స్, తర్వాత ఎమోషనల్‌గా సపోర్ట్ అందరం ఇచ్చుకుంటూ ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు మన అంతర్గత హృదయాన్ని గమనిస్తూ ఉంటాడు. మనం ఒక్కరమే కాకోకుండా, సో ఇతరులను కూడా మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన హృదయాన్ని దేవుడు గమనిస్తుంటాడు శ్యామ్. ఖచ్చితంగా నువ్వు కూడా అలా చేస్తున్నావు. సో మనందరం కూడా చేయాలి. సో అందరికీ యా థ్యాంక్ యూ శ్యామ్. థ్యాంక్ యూ. అండ్ విల్ కీప్ ఇట్ ఓకే ఇన్ అన్న, యువర్ థ్యాంక్ యూ. ప్రేయర్స్. అందరికీ షూర్, థ్యాంక్ యూ. వందనాలండి. మల్లేష్ బ్రదర్, రవి బ్రదర్, రాజశేఖర్ బ్రదర్, సుజ్ఞాన బ్రదర్, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ ఆల్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ రాజశేఖర్. సో ప్రైజ్ లార్డ్. మల్లేష్ బ్రదర్ బాగున్నారా? అన్న బాగున్నానండి దేవుని కృపను బట్టి. వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్. సో ఒక రవి ఏమైనా పాట పాడదామా మరి? మన మన ఈసారి ఈ ఇయర్లో మనం తీసుకునేది ఏంటంటే కొత్త ఆ, ఒక మంచి ఓకే. ప్లస్ పాయింట్. మనం అందరం సేవకులారా అన్నట్టుగా పాటలు పాడాలి మనం కూడా. అదొక ప్లస్ పాయింట్ లాగా తీసుకొని ఈ సంవత్సరంలో కనీసం మనం అందరము కొన్ని పాటలైనా నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఖచ్చితంగా. వాక్యం చెప్పడం ఖచ్చితంగా. మాత్రం కాదనమాట. ఒక్కోసారి నెక్స్ట్ ఇయర్ చూద్దాం దేవుని అయితే నెక్స్ట్ ఇయర్ అందరం టార్గెట్ పెట్టుకొని ఏదో ఒకటి మళ్ళీ ఒకటి పాటల తర్వాత ఇంకోటి ఏదైనా చూద్దాం దేవుని ఏదో ఒకటి నేర్పిస్తాడేమో ఓకే. చూద్దాం. ఓకే. సరే రవి, నువ్వేదైనా పాట ఎవరన్నా జాయిన్ అయినా కూడా పర్లేదు, ఎవరైనా స్టార్ట్ చేసినా పర్లేదు. సో దిస్ ఈజ్ అవర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మనందరికీ, పాటలు ప్లస్ వాక్యం. దాదాపు సరే. వస్తాయి కదా, రాకుండా ఉంటాయి. అబ్బా కొంచెం వస్తాయి కదా. వస్తాయి, కొంచెం కానీ వస్తాయి. మనమే లీడ్ చేసేలాగా అనమాట పాటలను కూడా. ఆహా. అందరితో కాకుండా మనమే స్టార్ట్ చేసి మనమే పాటలు ఓకే. పాడేలాగా. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను లీడ్ చేయలేను పాటల్ని. సోగా అందరితో కలిసి పాడడం, ఓకే. అది అట్లా అనమాట. ఓకే. అయితే పాట పాడుకుందాం. ఉమ్. రవి
రాజశేఖర్ నిధి నుంచి. ఓకే. ఎవరు ఓకే. రాజశేఖర్. ఏం పాట పాడుతున్నారు రవి? లేకుంటే ఎవరన్నా ఇంకెవరన్నా ఉన్నవాడవు యేసయ్య, మాతో ఉన్నవాడవు యేసయ్య. అందరికి మనం తెలిసిన పాట పాడదామా? ఇది ఓకే. తెలిసిన పాట అంటే ఈ పాట వస్తుందా? రండి ఉత్సాహించి పాడదాము రక్షణ దుర్గము. మన ప్రభు అయిన పాట వస్తుందా అందరికి? ఓకే ఆ, ఓకే ఓకే కానీ అనేది అంటే ఒకరు లీడ్ చేయాలా? ఒకరు లీడ్ చేస్తే వాళ్ళకి అవకాశము. ఓకే, సో స్టార్ట్ చేయమంటారు అయితే? స్టార్ట్ చేయాల్సిందే. చేస్తాం. మనందరము ఒకరికొకరు ఎప్పుడోసారి స్టార్ట్ చేయాల్సిందే. ట్రై చేద్దాం. అంతే, ట్రై చేస్తూ ఉందాం. ఎప్పుడోసారి మనం పాటలలో కూడా ఈ సంవత్సరానికి ఇదే కొత్త మనకు లర్నింగ్ పాయింట్. ఓకే ఓకే మరి రండే ఉత్సాహించే పాడే రక్షణ మన ప్రభువే. రండే ఉత్సాహించే పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండో ఘనమాటము గలనాదు. మన ప్రభువే మహాదేవుండో ఘనమాటము గలనాదు. భూమ్యాగపులోయలలో భూధర శిఖరములాయనడే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే సత్యుని సముద్రము సృష్టించే నాయనదే సత్యుని ఆయన దైవము పాలితులా ఆయన మేలుగొరెలము. రండిరు సాయించి పాడెదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరము కేదము. ఆయన మాటలు కొనిన అయ్యని మన మన ప్రభువే. తండ్రి కుమార మహిమలు తండ్రి కుమార సుధాత్మకును మహిమలు కలుగును.
గాక ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగమును థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మనం అందరము బిగినర్సే పాటలలో. సో ఖచ్చితంగా మనం ఎక్స్పర్ట్స్ కావాల్సిందే. బిగినర్ స్టార్ట్ చేసాం, బిగినర్లోనే ఉన్నాము. తర్వాత ఒకరు లీడ్ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరము స్లో వాయిస్లో ఉండాలన్నమాట. ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ హై వాయిస్, మిగతా వాళ్ళందరూ లో వాయిస్. ఎప్పుడైతే మెయిన్ వాయిస్ తగ్గినప్పుడు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, బట్ వాళ్ళ వెనకాలనే ఉండడం, మనం కొంచెం లో వాయిస్తో పాడడం, వాళ్ళ డైరెక్షన్లో మనం వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఓకే, సో చిన్న చిన్న మనం పర్ఫెక్ట్ అవుతాం ఇయర్ ఆఫ్ ద ఎండ్లో మనం ఖచ్చితంగా. ఓకే, సో ఆ, మొదటగా ఒక చిన్న ప్రార్థనకు, స్టార్టింగ్ ప్రార్థనతో ఆ, స్టార్ట్ చేస్తారా రవి? స్టార్టింగ్ ప్రేయర్ చేస్తావా రవి? ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కనికరం కలిగిన దేవా, సర్వాధికారి, జీవాధిపతి, నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం అయా. ఈ దినం ఈ సమయమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. జూమ్ యాప్ లైవ్ ద్వారా ఇదిగో ప్రభా, మా మిత్రులు యుఎస్ రాజు బ్రదర్ని బట్టి, అలాగే నా దేవా ఇదిగో తండ్రి పాల్గొన్న దైవ సేవకులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అయా గత వారంలో పాల్గొనలేకపోయాం అయా, మీటింగ్లు ఉండటం వలన పాల్గొనలేకపోయాం. మమ్మల్ని క్షమిస్తురండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ తరుణంలో ఇదిగో ప్రభా, నీ దాసులు నీ పక్షముగా నిలబడుతుండగా నాయన ఎవరికి ఏ అవసరత ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనో మీరు నాయన ఎరిగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నీ మెల్లడైన స్వరాన్ని వినిపిస్తురండి యా. నీ దాసుని నీ చెరుగు చాటును మరుగుపరిచి ఇదిగో తండ్రి ఏడింతల ఆత్మాభిషేకముతో నింపుతురండి ప్రభా. వాక్యం కొరకై నిలబడుతున్న నీ దాసుని అయినా ఇదిగో తండ్రి 30 60 100 ఇదిగో తండ్రి అయినా ఫలితము అనుభవించలాగా సహాయం చేస్తురండి అయా. నీ వాక్యము జింటి తిన ధరల కంటే మధురమైనది అయా, నీకు స్తోత్రం చెల్లిస్తాను. కృపగల దేవా, దయాళుడు అయిన తండ్రి, ఎందరైతే నైనా ఈ రక్షణ సువార్తను ఈ జూమ్ మీటింగ్ ద్వారా వింటున్నారో వారి హృదయాల్లో మార్పు తీసుకురండి ప్రభా. రక్షణ కార్యం జరిగిస్తురండి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నాయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి నాయన ఎండింగ్ ప్రేయర్ వరకు నీ కృపా కాపుదల భద్రత దండిగా మెండుగా నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని మాకందరికి దయచేస్తున్నామని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తునామన మీరు మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామను ప్రార్థించి అడిగి పొందించున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ రవి. సో మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి ప్రభా, కృపల దేవ, మహిమల రాజా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి ఇదిగో తండ్రి ఇంకొక మంగళవారం ఇచ్చిన ఉదయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, వాక్యం చెప్పాలని తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా అవును సిద్ధపడుతున్నగా తండ్రి ప్రభా, మా నాయన మమ్మల్ని తగ్గించుకొని తండ్రి ప్రభా, మా నాయన ముఖ్యంగా తండ్రి ప్రభా మా నోటి ద్వారా తండ్రి ప్రభా మా మీ వాక్యాలు ఉంచమని తండ్రి ప్రభా. అవునయ్యా, చెప్పబడిన వాక్యాలు తండ్రి ప్రభా ఊరికే పోక తండ్రి ప్రభా ప్రతి హృదయంలో నిలిచి ఫలింపచేసేలాగా తండ్రి ప్రభా మీకే ఘనత మేము తెచ్చేలాగా మమ్మల్ని వాడుకోమని తండ్రి ప్రభా, ఈ సమయాన్ని అంతే తండ్రి ప్రభా మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి ప్రభా నీకే మహిమకరంగా వాడుకోనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. సో ఈరోజు అదే సీక్వెన్స్లో ఉన్నాము, అదే సిరీస్లో. ఇంతకుముందు నేను ఒక సిరీస్ చెప్పాను, ప్రిపరేషన్ అండ్ టెస్ట్ బిఫోర్ గాడ్ యూజెస్ యూ అనే సిరీస్లో ఉన్నాము. లాస్ట్ నేను చెప్పినప్పుడు ఇదే సిరీస్లో ప్రిపరేషన్ అండ్ టెస్ట్ బిఫోర్ గాడ్ యూజెస్ యూ అనే టాపిక్లో మోసే గురించి మనందరం తెలుసుకున్నాం. ఏ విధంగా మోసే ప్రిపేర్ అయ్యాడు, తర్వాత టెస్ట్ చేయబడ్డాడు, తర్వాత దేవుడు ఏ విధంగా మోసేను ఉపయోగించుకున్నాడు అనేది మనము చూసుకున్నాము. లాస్ట్ టైం కూడా మనము నెల్సన్ మండే గురించి కూడా మనము చూసుకున్నాం. ఏ విధంగా నెల్సన్ మండేలా ప్రిపరేషన్ ఉన్నాడు, టెస్ట్ చేయబడ్డాడు, తర్వాత ఏ విధంగా తన నేషన్కి తను ఏ విధంగా ఉపయోగపడ్డాడు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ తర్వాత మనము మోసే గురించి కూడా మనము లాస్ట్ మెసేజ్లో విన్నాము. అదే సీక్వెన్స్లో ఈసారి మనము ఇంకొక వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో మన టైటిల్ వచ్చేసి ప్రిపరేషన్ అండ్ టెస్ట్ బిఫోర్ గాడ్ యూజెస్ యూ.
సో ప్రిపేర్ చేయడము, తర్వాత టెస్ట్ చేయడము, దేవుడు అవన్నీ మనం సక్సెస్ఫుల్గా అయిన తర్వాతనే దేవుడు నిన్ను, నన్ను ఎవరినైనా ఉపయోగించుకుంటాడు తన మహిమార్థం కొరకు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో కొంతమంది వినుండొచ్చు ఈ పేరు ఎరిక్ లిడెల్. ఎరిక్ లిడెల్ అనే ఒక వ్యక్తి. సో ఒలింపిక్స్లో తను ఒక గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి ఎరిక్ లిడెల్. 1902లో ఆయన చైనాలో జన్మించాడు. అనుకుంటుండొచ్చు ఎరిక్ లిడెల్ అనే పేరు ఇంగ్లీష్లో ఉంది కానీ చైనాలో ఎలా పుట్టాడు అని అందరూ అనుకోవచ్చు. కానీ ఈయన ఎవరంటే స్కాట్లాండ్కు సంబంధించిన ఒక మిషనరీ చైనాలో ఉన్నప్పుడు ఆ దంపతులకు ఎరిక్ అనే ఒక అబ్బాయి పుట్టుతాడనమాట. ఆయన గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయన చైనాలో పుట్టాడు. కానీ కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఎరిక్ని తన సహోదరుని తిరిగి ఇంగ్లాండ్కి పంపించేసి అక్కడ స్కూలింగ్ మొదలు పెడతారనమాట. సో తను పుట్టింది చైనాలో, కానీ వాళ్ళ పేరెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఎన్నో కష్టాలు ఉంటాయి కదా, మిషనరీస్కి ఫుడ్ ఉండదు టయానికి, తర్వాత ఉండడానికి ప్లేస్ ఉండదు, తర్వాత సెక్యూరిటీ కంట్రీలో ఉన్నారు, చాలా విపరీతమైన పరిస్థితులు ఉంటాయి చైనాలో. అంటే మనందరికీ తెలుసు చైనా ఎలా ఉందో. సో అప్పటి కాలంలో 1902లో పుట్టాడు ఆయన. అప్పటి కాలంలో క్రిస్టియానిటీకి ఏ విధంగా కష్టాలు ఉన్నాయో, ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే వీళ్ళందరినీ, ఇద్దరు కుమారులను వాళ్ళు ఇంగ్లాండ్కి పంపిస్తారు, బోర్డింగ్ స్కూల్లో పెట్టేస్తారనమాట. చిన్న వయసులోనే చిన్న వయసులోనే పేరెంట్స్కి దూరంగా ఉంటారు తన సహోదరుడు. సో ఆ విధంగా చాలా ఎమోషనల్గా వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు. చిన్న చిన్న వయసులోనే తను రెస్పాన్సిబిలిటీస్ని అలవర్చుకుంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ విధంగా ఎదుగుతూ ఉంటారు. తర్వాత మోరల్ వాల్యూస్ని కూడా బోర్డింగ్ స్కూల్లో ఉండడం వల్ల మోరల్ వాల్యూస్ పెరుగుతాయి. అదేవిధంగా దేవునికి దగ్గరగా జీవిస్తుంటారు, చిన్నప్పటి నుంచి దేవునికి దగ్గరగా జీవిస్తుంటారు. స్వతహాగా వాళ్ళ పేరెంట్స్ మిషనరీస్ కాబట్టి వాళ్ళకు చిన్నప్పటి నుంచి బైబిల్ మీద పరిజ్ఞానం ఉంది, బైబిల్ చదవడము, మోరల్ వాల్యూస్ పెంచుకోవడము, తర్వాత డిసిప్లిన్గా ఉండడం, ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు తన వయసులోనే, చిన్న వయసులోనే. సో ఈ విధంగా ఫోకస్డ్గా తర్వాత డిసిప్లిన్గా ఉన్నారు. పేరెంట్స్కు దూరంగా ఉంటూ కొన్ని విలువలతో కలిగిన జీవితాన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు అన్నమాట చిన్నగా ఉన్నప్పుడే. తర్వాత చిన్నగా ఉన్నప్పుడే తన ఏజు హై స్కూల్కి వచ్చేసరికి, స్కూల్లో ఉండేసరికి తన చురుగ్గా తన రన్నింగ్ రేస్లో పాల్గొనేవాడు. సో ఆ విధంగా మెడల్స్ వచ్చేవి స్కూల్లో ఉన్నప్పుడు. తర్వాత హై స్కూల్లో ఉన్నప్పుడు మెడల్స్ వచ్చాయి. తర్వాత నేషనల్గా ఉన్నప్పుడు మెడల్స్ వచ్చాయి. ఈ విధంగా పెరుగుతూ ఉన్నాడు. తర్వాత ఆధ్యాత్మికంగా పెరుగుతూ ఉన్నాడు. తర్వాత ఒక వయసుకు వచ్చేసరికి తన ఏజ్ 22 వచ్చేసరికి తను ఏ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలి అనే కృత నిశ్చయంతో కలిగి ఉంటాడనమాట. సో ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఎన్నో ఓపిక తెచ్చుకొని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఎన్నో రకాలుగా తను కఠోరమైన శ్రమను పాటిస్తుంటాడు, రన్నింగ్ రేసు చేస్తూ ఉంటాడు. తీరా ఒలింపిక్స్ షెడ్యూల్ వచ్చింది. కానీ ఆ ఒలింపిక్స్ షెడ్యూల్ చూస్తే అది సండే పడ్డది. ఏం ఆలోచించలేదు, ఆలోచన చేయకోకుండా ఈ సండే పవిత్రమైన దినము, ఇది దేవునికి సంబంధించిన దినము, ఈ ఒలింపిక్స్లో నేను పాల్గొనను అని, ఇది కేవలము సండే దేవునికే చెందాలి, ఇది కేవలము ఆరాధన దినము, ఇంతకు మించి నేను ఏ పని చెయ్యను, ఏ మంచి పని అయినా, ఏ గోల్డ్ మెడల్ తెచ్చేదైనా నేను సండే ఆయన సన్నిధికి తప్ప ఎక్కడికి వెళ్ళను, ఆయనకు ఆ రోజు ఆయనకే చెందాలి తప్ప అది క్యాన్సిల్ చేసుకొని నేను గోల్డ్ మెడల్ సాధించడానికో నా అవసరానికో నేను వెళ్ళను అని ఒక కృతజ్ఞతతో ఉన్నాడు. అప్పుడు ఆయన చేసిన పనికి ఎంతోమంది ఆయనను తిట్టారు, అవమానపరిచారు, అవహేళన చేశారు. అయినా ఓర్చుకున్నాడు. దేవునికంటే ఏది ముఖ్యం కాదు, నా గోల్డ్ మెడల్ పోతే పోని, కానీ దేవుని సన్నిధి నేను విడిచి ఎక్కడికి వెళ్ళను, ఆ రోజు ఆయనకే చెందాలి, దేనికి చెందాల్సిన అవసరం లేదు. ఆ రోజు మిస్ అయితే ఆయన గోల్డ్ మెడల్ వస్తుంది, కానీ నాకు అవసరం లేదు గోల్డ్ మెడల్, నేను దేవుని సన్నిధికే వెళ్తాను అని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు. చాలామంది ఎన్నో రకాలుగా అవమానపరిచారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు, నువ్వేమైనా పిచ్చోడివా, నీకేమైనా తెలివి ఉందా, ఒక్కరోజు పోతే పోయింది, ఎందుకు అలా నిర్ణయాలు తీసుకున్నావు, నీకు ఏంటి అని అన్నారు. నేము పోయింది, అంతకుముందు ఎన్నో రకాలుగా సంపాదించుకునే నేము పోయింది. తర్వాత అవకాశాలు కోల్పోయాడు. అవకాశాలు రాలేదు ఇంకా స్పాన్సర్ చేసే వాళ్ళందరూ. కానీ అయినా ఏం తగ్గలేదు, ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో ఉంటాను, ఆదివారం నాడు ఎక్కడికి వెళ్ళను నేను, నా గోల్డ్ మెడల్ పోతే పోయింది, అవకాశం పోతే పోయిందని ఆ విధంగా ఉన్నాడు.
తర్వాత మెల్లగా తను ఇంకొకసారి వేరే గోల్డ్ మెడల్లో సాధించి ఎంతో గర్వకారంగా ఉన్నాడు. తర్వాత అది కూడా వద్దనుకున్నాడు లాస్ట్. గోల్డ్ మెడల్ సాధించాడు. వేరే సండే రోజు కానప్పుడు గోల్డ్ మెడల్ సాధించాడు. అయినా కూడా ఈ వదినలో నాకు సంతోషం లేదు, గోల్డ్ మెడల్ పోయింది, అయినా అవసరం లేదు, గోల్డ్ మెడల్ మళ్ళీ వచ్చింది, అయినా సంతోషం లేదు నాకు అనేసి పూర్తిగా పూర్తిగా మిషనరీగా మారి చైనాలో మళ్ళీ మిషనరీగా జీవితకాలం గడిపాడు. తర్వాత దేవుని దగ్గరికి చేరాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రిపరేషను, ఒక గోలు, ఒక కమిట్మెంటు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడబడతాడు. ఈయన ఒక మిషనరీగా వాడబడ్డాడు. తను చేసుకున్న నిర్ణయాలు మోరల్గా ఉండేటటువంటివి, తర్వాత దేవునిమైనటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒబీడియన్స్. దేవుడు ఒక్కోసారి టెస్ట్ పెట్టాడు. ఈయనకు ఒక టెస్ట్ పెట్టింది ఏంటంటే ఒబీడియన్స్. దేవుని వదులుకుంటాడా, తన గోల్డ్ మెడల్ సాధిస్తాడా అనే టెస్ట్లో ఎరిక్ పాస్ అయ్యాడు. తర్వాత పాస్ అయినందుకు దేవుడు ఆయనను ఒక గొప్ప మిషనరీగా తనలో ఆలోచన పుట్టించినాడు. దేవుడు తన ఆలోచన పుట్టిస్తాడు. దేవుని కోసం ఒక స్టెప్ వేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలోచనను గొప్ప గొప్ప అవకాశాలు కల్పిస్తాడు ఆలోచన పుట్టించడం ద్వారా. సో తనకు ఆలోచన వచ్చింది. ఆ విధంగా దేవునికి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేను ఒక మిషనరీగా ఉండాలి అనే ఆలోచనతో ఆ ఆలోచన దేవుడు సాధించి ఆయనకు అవకాశాలు కల్పించి చైనాలో మిషనరీగా సాధించాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్ లాగానే తను కూడా చైనాలో స్థిరపడ్డాడు. అలాగా అలాగే మనం కూడా ఈరోజు బైబిల్లో ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. సో తను కూడా ఎంతో ప్రిపరేషన్ చేశాడు. దేవుడు తనకి అవకాశాలు కలిగించాడు, ప్రిపరేషన్ కలిగించాడు. తర్వాత టెస్టులు పెట్టాడు, టెస్ట్లో పాస్ అయ్యాడు. ఆ టెస్ట్లో పాస్ అవ్వడం వల్ల దేవుని నామానికి ఘనత వహించడంతో పాటు, ఆయన టెస్ట్లో పాస్ అవ్వడంతో పాటు దేవుని నామానికి ఘనత వహిస్తూ తన వల్ల ఎన్నో రాజ్య ప్రజలకు దేవునికి తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా మీకు అర్థమైంటుందా? ఎవరన్నా చెప్పగలరా, ఊహించగలరా? సో ఈ విధంగా తను ట్రైనింగ్ పొందాడు. తర్వాత రాజు దగ్గర నిలబడ్డాడు. రాజు దగ్గర టెస్ట్లో పాస్ అయ్యాడు. తర్వాత దేవునికి ఘనత తెచ్చాడు. దేవునికి ఘనత తెచ్చడంతో పాటు ఎన్నో రాజ్యాల ప్రజలకు దేవుని వాక్యం తెలుసుకునేలాగా, దేవుని నామం తెలుసుకునేలాగా ఒకరు కారణమయ్యారు. ఎవరికన్నా ఎవరికన్నా ఎవరైనా గెస్ చేయగలరా ఎవరు? దానియేలు. ఎగ్జాక్ట్లీ, అవును అవును బ్రదర్. దానియేలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. దానియేలును దేవుడు ప్రిపేర్ చేశాడు, టెస్ట్లు పెట్టాడు, దాంట్లో టెస్ట్లో పాస్ అయ్యాడు. తర్వాత దేవుని నామానికి ఘనత తెచ్చాడు. తర్వాత అట్ ద సేమ్ టైం ఎన్నో రాజ్యాలకు దేవుని నామం ఎరిగేలాగా చేశాడు. అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రిపరేషన్ అండ్ టెస్ట్ బిఫోర్ గాడ్ యూజెస్ యూ. సో ఈ విధంగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం దానియేలు గురించి. చూడండి, ఈరోజు మనందరికీ తెలుసు బబులోను ఇప్పటి ఇరాక్ అప్పటి కాలం బబులోను. ఇప్పటి ఇరాక్ అప్పట్లో బబులోను. సో అప్పటి బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దాడి చేస్తాడు. యెరూషలేము మీద దాడికి చేసి అక్కడ ఉన్న అన్నిటువంటి తెలుసు కదా, రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువన్నిటిని బబులోనుకు తీసుకెళ్తారు, అంటే ఇరాక్ తీసుకెళ్తారు. కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటివి, అన్ని రకాలైనటువంటి రాజ్యంలో అన్నీ ఉండేటివి ముఖ్యమైనటువంటి, ఇంక్లూడింగ్ జ్ఞానులను కూడా. అంటే ఎంతమంది ముఖ్యమైన, ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, మెరికల్ లాంటి స్టూడెంట్స్ని, మెరికల్ లాంటి యువకులను వాళ్ళందరినీ తీసుకెళ్ళి తన రాజ్యంలో వాళ్ళ జ్ఞానము పెంపొందించి వాళ్ళ ద్వారా ఉపయోగపడాలి, ఈ రాజ్యానికి ఉపయోగించుకోవాలి వాళ్ళను అని ఆ విధమైన స్వభావంతో ఏం చేస్తాడంటే దండెట్టినప్పుడు కొంతమంది మెరికల్ లాంటి వాళ్ళను, చురుకైన వాళ్ళను తీసుకురండి అని అధికారులకు చెప్తారనమాట. సో ఆ అధికారులకు చెప్పినప్పుడు ఈ అధికారులందరూ యెరూషలేములో వెతికి కొంతమందిని పట్టుకుంటారు. వాళ్ళ నలుగురు ఎవరంటే చూడండి, వీళ్ళే దానియేలు, తర్వాత హనన్య, తర్వాత మిషాయేలు, అజర్య, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారండి? బబులోనికి తీసుకెళ్తారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి తీసుకెళ్తారు. యెరూషలేము మంచి ప్రదేశం. దండెత్తింది ఎవరు? నెబుకద్నెజరు. ఎందుకు?
దేవుడు అనుమతించాడు కాబట్టి నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తాడు. అక్కడ ఉన్న మంచి పదార్థాలు, మంచి వస్తువులు, నగలు అన్నితో పాటు ఈ నలుగురిని కూడా మెరకల్ లాంటి వాటి జ్ఞానులను కూడా, మెరకల్ లాంటి వంటి బాలులను కూడా తీసుకెళ్లారు. ఎందుకు? వీళ్ళకి జ్ఞానం బోధించి, మన సంస్కృతులు బోధించి, వీళ్ళ ద్వారా మనము ఏదన్నా సాధించాలి, వీళ్ళ ద్వారా మనం ప్రయోజనం పొందాలి అనే ఆలోచనతో నెబుకద్నెజరు వాళ్ళ నలుగురిని తీసుకెళ్లారు. ఎవరంటే ఆ నలుగురు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ పేర్లు కూడా మార్చారు. ఎందుకంటే బబులోను కదా. ఇవన్నీ పేర్లు ఎవరి పేర్లు ఇవన్నీ? ఈ యెరూషలేము పేర్లు ఇవన్నీ. యెరూషలేములో ఉన్న ప్రజల పేర్లు. దానియేలైనా, హనన్య అయినా, మిషాయేలైనా, అజర్య, ఇవన్నీ యెరూషలేములో ఉన్నటువంటి మంచి పేర్లు. అక్కడికి వెళ్ళి అదే పేర్లతో కంటిన్యూ కాకూడదని చెప్పి వాళ్ళ పేర్లు మార్చారు. ఏం పేర్లు మార్చారో తెలుసా? పేర్లు ఏం పెట్టారో తెలుసా? దానియేలుకు బెల్తాషేజర్ అని, తర్వాత హనన్యాకు షద్రక్ అనియు, తర్వాత మిషాయేలుకు మెషాక్ అనియు, అజర్యకు అబెద్నగో అని పేర్లు కూడా మార్చారు. వాళ్ళ సంస్కృతులు నేర్పించాలని, సంస్కృతులు అలవాట్లు చేయాలని. ఎందుకంటే ఆ రాజ్యానికి వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళ జ్ఞానము చేత రాజు బెనిఫిట్ పొందాలి అని చెప్పి వాళ్ళు మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నాడు, వాళ్ళందరినీ మార్చేస్తున్నాడు. చూడండి, తర్వాత రాజైన నెబుకద్నెజరు బబులోను భాష నేర్పించి జ్ఞానం బోధించాడు, సంస్కృతులు నేర్పించమన్నాడు, అలవాట్లు నేర్పించమన్నాడు. తిండి అలవాట్లు నేర్పించండి, మన తిండి అలవాట్లు. బబులోను తిండి అలవాట్లు నేర్పించండి, బబులోను సంస్కృతులు నేర్పించండి, బబులోను భాష నేర్పించండి, తర్వాత వాళ్ళని ఉపయోగించుకుందాం అని చెప్పాడు. కానీ దానియేలు ఏమన్నాడు తెలిసిన అధికారులతో, మీ సంస్కృతులు మేము తెలుసుకుంటాం, కానీ మీ అలవాట్లు మేము అలవర్చుకోము. బబులోను రాజ్యము మంచి సంస్కృతులు కూడినది కాదు, మంచి అలవాట్లతో కూడుకునేది కాదు. పానీయాలు తాగడము, తిండి తినడము, విపరీతమైన సంస్కృతి కలిగినది అనమాట బబులోను. అప్పుడు దానియేలు ఏమంటాడంటే, మాకు మీ సంస్కృతి మేము చూస్తామే కానీ నేర్చుకోము, మీ తిండి మేము చూస్తామే కానీ మీ తిండి మేము తినము, మీ పానీయాలు మేము తాగము అని ఏమంటాడు తెలిసిన? మాకు శాకాహారం అటువంటివి, తర్వాత ధాన్యాలతో ఓన్లీ మాకు వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే పెట్టండి, మీ సంస్కృతితో కూడినటువంటి మాంసాహారాలు కానీ పానీయాలు కానీ మాకు వద్దు అని తన సంస్కృతిని తిరస్కరించాడు. ఎందుకు? దేవునికి నచ్చదు కాబట్టి వాళ్ళ సంస్కృతి. ఎందుకు? ఆ ఫుడ్ దేవునికి నచ్చదు కాబట్టి. రాజు ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది? రాజు ఇచ్చే ఫుడ్, కానీ ఆ ఫుడ్ కన్నా దేవునికి వాక్యానికి విలువనివ్వడం, దేవునికి విరోధంగా చేయకూడదు అని దానియేలు నిలబడ్డాడు. మాకు అవసరం లేదు మీ ఫుడ్, మీ సాంప్రదాయాలు మాకు అవసరం లేదు, మీ పానీయాలు మాకు అవసరం లేదు అని చెప్పి తిరస్కరించాడు. కావాలంటే టెస్ట్ చేసుకోండి 10 రోజులు, మిగతా వాళ్ళకంటే మేమే ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటాము, మా ముఖ వర్చస్సు చూసుకోండి అని 10 రోజులు టెస్ట్ చేసిన తర్వాత అధికారి గమనించి, ఎస్ మీకు శాకాహారం మంచిది, మీరు తినాలంటే తీసుకోండి, చూడండి. అంటే కఠినమైన నిర్ణయాలు యాక్సెప్ట్ చేయడం. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, చిన్న వయస్సు, పేరెంట్స్ లేరు, కంఫర్ట్నెస్ లేదు, కానీ దేవుని కోసం నిలబడ్డాడు. చిన్న వయసు వాళ్ళది, చిన్న వయసులో దేవుని కోసం నిలబడ్డారు. దేవుని దగ్గరగా ఉండాలనుకున్నారు, కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. మీ సంస్కృతిలో మాకొద్దు, ఎంత ధైర్యం ఉండాలి, మేము ఆ ఫుడ్ తినము, మాకు ఇదే పెట్టండి అని అడగడానికి. వాళ్ళను అక్కడ యెరూషలేము నుంచి వాళ్ళని ఓడించి, నాయకులను అధికారులను ఓడించి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ గొంతెత్తి మాట్లాడడం అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దేవుడి మీద ఎంత కఠినమైన నిర్ణయం తీసుకోవాలి, దేవుడు అంటే ఎంత భయపడుతూ ఉండాలి వాళ్ళు, దేవునికి ఎంతగా ధైర్యంగా దేవుని దగ్గరగా జీవితానికి ధైర్యమైన మాటలు వస్తాయి. దేవునికి ఎంత కట్టుబడి ఉంటే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ సంస్కృతులు వద్దు, మీ పానీయాలు వద్దు మాకు అని. చూడండి, అది చూస్తే మనం దానియేలు 1వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదువుతారు ఎవరన్నా? యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచాను. చదువు.
రాజు అశ్వనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యము, సకల విద్య ప్రావీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయ విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాము భుజించే ఆహారంలో నుండి తాను పానీయం చేయు ద్రాక్షరసంలో నుండి అణుదిర భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. చదువు రవి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మీషాయేలు, అజరియా అను వారు వీరిలో నుండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజర్ అనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మీషాయేలునకు మేషక్ అనియు, అజర్యాకు అబద్నగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమునకు పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం అనుగ్రహించెను. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను చాలు రవి. సో, చూడండి మనం చెప్పుకున్న సంఘటనలు ఇవన్నీ నేనంటాను ఖచ్చితంగా ఇది ఒక ప్రిపరేషన్. దానియేలుకి ఇది ఒక ప్రిపరేషన్. ఏంటి ప్రిపరేషను? దేశం వచ్చాడు, కొత్త భాష నేర్చుకుంటున్నాడు, కొత్త సంస్కృతి తెలుసుకోవాలి, దేవుని కోసం గట్టి నిలబడ్డాడు. మాకు ఈ ఫుడ్ వద్దు, నేను దేవునికి వాక్యాలకు విరుద్ధంగా నేను ఏది చేయను, దేవునికి విరుద్ధంగా నేను ఏది మాట్లాడను, కానీ మీ దగ్గర ఉంటున్నాను, మీకు ఉపయోగపడతాను అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఇదంతా ఒక ప్రిపరేషన్. ఖచ్చితంగా నేను అంటాను ఇది ఒక ప్రిపరేషన్ అనేసి. కొత్త భాష నేర్చుకుంటున్నాడు. చూడండి, తర్వాత అక్కడున్న సిస్టమ్స్ అన్నిటిని నేను తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ దేవుడు దానియేలును రాజ్యాధికారిగా మాస్తాడు. ఇక్కడ ఉన్న అన్ని నేర్చుకుంటున్నాడు. ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుంది. బట్ వాళ్ళ ఫుడ్ తినట్లేదు, వాళ్ళ పానీయాలు తాగట్లేదు, వాళ్ళ సిస్టమ్స్ వివరంగా తెలుసుకుంటున్నాడు, వాళ్ళ భాష నేర్చుకుంటున్నాడు, జ్ఞానంతో జ్ఞానం పెంపొందించుకున్నాడు. ఒక ట్రైనింగ్ వస్తుంది, బట్ దేవుని ఆజ్ఞకు మీరట్లేదు. వాళ్ళ సంస్కృతిని తెలుసుకుంటున్నాడు కానీ పాటించడం లేదు. ఇదేనండి ప్రిపరేషన్ అంటే. దేవుడు ఒక ప్లేస్కి మారుస్తాడు మనల్ని. అక్కడ నువ్వు గమనించాలి, తెలుసుకోవాలి, కానీ దాన్ని అలవర్చుకోకూడదు. దానియేలు ఈ పాయింట్లో అక్కడ ఉన్నాడు దానియేలు, కానీ గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, కానీ అలవర్చుకోవట్లేదు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడంటే ఆ సిస్టాన్ని అర్థం చేసుకుంటున్నాడు. తర్వాత మనం అందరం లేట్లో కొన్ని నెక్స్ట్ చాప్టర్లో చూస్తే దేవుడు ఆ రాజ్యాల మీద అధికారిగా సంస్థానాధిపతిగా చేయగలడు. ఇవందుకు తెలుసుకున్నప్పుడే మంచి అధికారం చేయగలడు. అలవర్చుకొని ఉంటే అధికారిగా కాలేకపోయాడు దానియేలు. అలవర్చుకోలేదు, తను ఆ అలవాట్లు అలవర్చుకోలేదు, కానీ తెలుసుకుంటున్నాడు. చూడండి, ఇదంతా ప్రిపరేషన్, దేవుడిచ్చే ప్రిపరేషన్. చూడండి, తర్వాత ఈ విధంగా పెరుగుతూ పోతుంటాడు, జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటాడు. ఎలాగ పెరుగుతారు అని అంటే ఈ నలుగురు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది నలుగురికి. కానీ దానియేలు మాత్రము ఆ రాజ్యంలో బబులోను రాజ్యంలో ఉన్న జ్ఞానుల కంటే 10 రెట్ల జ్ఞానవంతుడవుతాడు. ఎన్ని రెట్లు? 10 రెట్ల జ్ఞానవంతుడవుతాడు. 10 రెట్ల జ్ఞానవంతుడు అవుతాడు. ఒక బాలుడిగా వెళ్ళి సంస్కృతులు తెలుసుకుంటూ పద్ధతులు పాటించక జ్ఞానం దేవునికి భయభక్తులుగా ఉన్నప్పుడు ఎలా అయ్యాడు? 10 రెట్ల జ్ఞానవంతుడు అవుతాడు. చూడండి, 1:20 చూస్తే, దానియేలు 1:20 చూస్తే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యం అందంతటను శకునుగారుల కంటేను గారడి విద్య గలవారందరి కంటేను 10 శ్రేష్ఠులని తెలియబడాను. చాలు. చూడండి, ఎన్ని రెట్లు అండి? 10 రెట్లు. ఎప్పుడు? ఎందుకు? వాళ్ళ సంస్కృతి చూశాడు కానీ అలవర్చుకోలేదు. దేవునికి దగ్గరగా ఉన్నాడు కానీ అలవర్చుకోలేదు. 10 రెట్లు జ్ఞానం సంపాదించినాడు. చూడండి, ఇదండి ప్రిపరేషన్. కాదా ప్రిపరేషన్? మనం చూడాలి కొన్ని పరిస్థితులు. దేవుడు మనల్ని మారుస్తాడు, ఒక ప్లేస్కి అక్కడ ఉండమంటాడు. పరిస్థితులు గమనించాలి కానీ అలవర్చుకోకూడదు. ఎందుకంటే అది అక్కడ నీకు నేర్పిస్తున్నాడు, ఒక సిస్టాన్ని నీకు నేర్పిస్తున్నాడు, ఒక సిస్టమ్ తెలుసుకో అంటున్నాడు, ఒక ప్లేస్ను గమనించు అంటున్నాడు. అది నెక్స్ట్ దేవుడు నిన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటాడో తర్వాత మనం దానియేలు గురించి మనం తెలుసుకుంటాం నెక్స్ట్ చాప్టర్లో. ఆ విధంగా భాష నేర్చుకోవడం వల్ల
ఆ రాజ్యం గురించి తెలుసుకోవడం వల్ల సంస్థానాధిపతి అయ్యాడు. చూడండి తర్వాత ఇంకా ఈ విధంగా జ్ఞానం కలిగి ఉంటాడు. అలా జ్ఞానంతో పెరుగుతున్నప్పుడు మనందరికి తెలిసిన సంఘటనే. నెక్స్ట్ నెబుకద్నెజర్కు రాని కళ వచ్చేస్తుంది. ఉదయంగా ఆ కళ కూడా మర్చిపోతాడు. కళ వచ్చింది రాత్రి నెబుకద్నెజర్కు. కొన్ని రోజుల తర్వాత ఆ కళ కూడా మర్చిపోతాడు ఆయన. ఇదొకటి ఇదొకటి ఇబ్బందో అర్థం కాలేదు కానీ ఆయనకు. సో కళ వచ్చింది, ఉదయం కల్లా మర్చి కూడా పోయాడు. ఇప్పుడు ఆయనకు ఉండబట్టలేకపోతున్నాడు. నాకు కళ వచ్చింది, దాని భావం చెప్పాలి, అందరి జ్ఞానం పిలవండి అని అన్నాడు. అందరి జ్ఞానులు వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పండి మహాప్రభు కళ ఏంటి అంటే, నాకు తెలియదు, నా కళ ఏమో నాకే తెలియదు, నేను కళ మర్చిపోయాను, కళ చెప్పండి, కళ భావం కూడా చెప్పండి అన్నాడు. ఇదెక్కడి వింత విడ్డూరం. జ్ఞానులందరూ వచ్చారు. ఇదెక్కడి ఇంత విడ్డూరం. భూమిలో ఎవరికి ఏ మనుషునికి సాధ్యం కాదు. సాధ్యమైతే ఎవరికి సాధ్యమవుతుందంటే ఓన్లీ దేవదూతలకే సాధ్యమవుతుంది, కానీ మనవులకు ఎవరికి సాధ్యం కాదు అని చెప్పి తప్పించుకోవడానికి చూసినారు జ్ఞానులు. తర్వాత తర్వాత ఇంకొక లాజిక్ పెట్టారు వాళ్ళు. ఆ దేవదూతలు ఇక్కడ ఎందుకుంటారు, భూలోకంలో దేవదూతలు ఉండరు కదా అని జ్ఞానులు తప్పించుకున్నారనమాట. మాతో కాదు, నువ్వు కళ చెప్తే భావం చెప్పగలం, కానీ నువ్వు కళనే మర్చిపోయావు. కళను చెప్పి భావం చెప్పి ఎవరు చెప్పగలరయ్యా, ఒక దేవదూతలు తప్ప అని జ్ఞానులు అంటారు. అప్పుడు వెంటనే నెబుకద్నెజర్ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి జ్ఞానులందరినీ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చేస్తాడు. ఈ ఈ కళ చెప్పలేకుంటున్నారు, కళ భావం చెప్పలేకుంటున్నారు, వీళ్ళంత జ్ఞానులు అనేసి అందరిని చంపమని ఆజ్ఞ వేసేస్తాడు. అది చివరిగా అలా అలా వస్తూ వస్తూ విషయం అంతా దానియేలుకు తెలుస్తుంది. ఎందుకయ్యా ఇంత తొందర నిర్ణయం తీసుకున్నాడు అని దానియేలుని అధికారిని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు అప్పుడు అధికారి చెప్తాడు, ఇలా జరిగింది ఇలా జరిగిందంటే అప్పుడు ఏమంటాడంటే దానియేలు, అవునా, నన్ను అక్కడ తీసుకెళ్ళండి, నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి అని అధికారితో అంటాడనమాట. అడిగిన తర్వాత వెంటనే ఆ రాత్రంతా దేవుడితో దానియేలు ప్రార్థిస్తాడు. రాత్రంతా ప్రార్థిస్తాడు నలుగురితో కలిసి. తన స్నేహితులు తెలుసు కదా, మిగతా స్నేహితులందరితో కలిసి ప్రార్థిస్తాడు రాత్రంతా. అధికారితో చెప్తాడు, నాకు ఇట్లా కావాలి, నేను రాజును చూడాలి, రాజు కలభావం నేను చెప్తా, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ రాత్రంతా దానియేలు తన ఫ్రెండ్స్తో కలిసి నలుగురితో కలిసి ప్రార్థిస్తాడు. ఆ కలలో దేవుడు దర్శనమిస్తాడు. ఏం చెప్పాలి, ఏం జరిగింది, ఎలా చెప్పాలి అని దేవుడు దానియేలుకు దర్శనమిస్తాడు. తరువాత మనందరికీ తెలుసు, దానియేలు కళ చెప్తాడు, కళ భావాన్ని కూడా చెప్తాడు. నెబుకద్నెజరే లాస్ట్కి ఏమంటాడు, సాష్టాంగ పడతాడు. దానియేలుకు సాష్టాంగ పడి నీవు కొలిచే దేవుడు ఎంతో గొప్పవాడు. అంతకుముందు జ్ఞానులు ఏమన్నారంటే, ఏ మనుషునికి ఈ భూలోకంలో ఎవరికి సాధ్యం కాదు, ఇది ఒక దేవదూతలకు తప్ప ఎవరికి సాధ్యం కాదు అని జ్ఞానులు అన్నారు. తర్వాత దేవదూతలు ఇక్కడ ఎందుకుంటారు భూలోకంలో అని జ్ఞానులు అన్నారు. ఆ దాంతోనే కోపం వచ్చింది నెబుకద్నెజర్కు, అందరిని చంపేయమన్నాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే దానియేలు దేవునికి దగ్గరగా ఉన్నాడో, దేవునికి మొరపెట్టాడో, రాత్రంతా ఆ కళను చెప్పాడు దేవుడు, ఆ కళభావాన్ని కూడా చెప్పాడు. ఇదండి ప్రిపరేషన్ అంటే, ఇదండి ప్రిపరేషన్. చూడండి మనం చదువుకుంటే గాన 11, 12 ఒకసారి ఒక నిమిషం. 1, 11, 10, 11, 12 ఎవరైనా చదువుతారా? మీకు అన్నపానం నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయన కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజ్రియాను వారి మీద నియమించిన 2:14 చదువుతాం. 2:14, 14-23 వరకు. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి ఆర్యకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాను. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితంగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యకు అడగగా, ఆర్యకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజెప్పుటకై
తనకు సమయం దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అననీయాకు, మీషాయేలునకు, అజర్యాకును సంగతి తెలియజేసి, తామును తన స్నేహితులను బబులను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకముందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేనుకొనుడని వారిని హెచ్చరించాను. అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మం దానియేలుకు బయలుపరచబడిన గనక దానియేలు పరలోకముందున దేవుని స్తుతించాను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు, యుగములన్నింటిలో దేవుని నామం స్తుతినందును గాక. చూడండి 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 ఈ విధంగా దేవుని దగ్గరగా ఉన్నప్పుడు దేవుని ఆ విధంగా జ్ఞానం పొందుకున్నాడు దానియేలు. ఇదంతా ఒక ప్రిపరేషన్, ఇదంతా ఒక ప్రిపరేషన్, ఇదంతా ఒక ప్రిపరేషన్. కఠిన సమయంలో దేవుని దగ్గరికి వెళ్తామా లేదా? కఠిన సమయంలో ఆ రాత్రంతా ప్రార్థించినాడు, దేవుని దగ్గరగా ఉన్నాడు, దేవునికి మొరపెట్టాడు. ప్రిపరేషన్. దేవుడు టెస్ట్ చేస్తున్నాడు అక్కడ. తర్వాత తర్వాత ఇంకో కొన్ని టెస్టులు, చాలా టెస్టులు వచ్చాయి. ఇంకా దానియేలుకు చాలా టెస్టులు వచ్చాయి, చాలా టెస్టులు వచ్చాయి. నేను అంటాను ఇదంతా ఇది ఒక ప్రిపరేషన్తో కూడినటువంటి టెస్ట్ అంటాను. ఇది ఈ ఈ ఈ సిచ్యువేషను నేను అంటాను ప్రిపరేషన్తో కూడినటువంటి టెస్ట్. తన అవసరం వచ్చింది ఇక్కడ. జ్ఞానం కావాలి. జ్ఞానం అవసరమైనప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? అది ఎవరికి అసాధ్యము, కానీ దేవుని అడిగితే ఖచ్చితంగా సాధ్యం చేయగలడని నిరూపించబడ్డాడు. టెస్ట్ జరిగింది. దానియేలు నా దగ్గరకు వస్తా లేదా అని టెస్ట్ జరిగింది. ఖచ్చితంగా దానియేలు దానియేలు ఖచ్చితంగా దేవుని దగ్గర రాత్రంతా గడిపి జ్ఞానం పొందాడు, టెస్ట్లో పాస్ అయ్యాడు. తర్వాత తర్వాత ఇంకొక టెస్ట్ కూడా జరిగింది. తర్వాత మనందరూ తెలుసు దానియేలు ఆ, రాజు దగ్గరికి వెళ్ళి కలభావం చెప్పేస్తాడనేసి. తర్వాత ఇంకొక టెస్ట్ కూడా జరిగింది. ఇప్పుడు మనం టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఏం టెస్ట్ చేశాడు దేవుడు? ఇది ఒక మొదటి టెస్ట్. జ్ఞానం కావాల్సినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని దగ్గరికి వెళ్తున్నామా, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాం? అవసరానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కష్టం వచ్చింది, ఇక్కడ చంపబోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని దగ్గరికి వెళ్తున్నామా? రాత్రంతా ప్రార్థన చేస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. ఇంకొక టెస్ట్ కూడా జరిగింది. ఈసారి ఈసారి ఏం టెస్ట్ అంటే చూడండి, దానియేలు ఎంత క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అంటే ఎవరే కానీ తన తన క్యారెక్టర్లో వెతకలేనటువంటి అసలు ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి మచ్చలు లేవు క్యారెక్టర్లో. తనతో పాటు ఉన్న అధికారులే ఈర్ష్యగలిగినారు. ఈర్ష్యగలిగి ఈయన వ్యక్తిత్వంలో కానీ ఈయన క్యారెక్టర్లో కానీ ఎలాంటి తప్పైనా లేదు. ఎక్కడ దొరుకుతాడంటే దేవుని విషయంలో తప్ప ఏ దాంట్లో దొరకడు అని ఒక పన్నాగం కట్టారు అధికారులు. ఇది కట్టింది అధికారులు, తనతో పాటు ఉన్న అధికారులు. ఎందుకంటే దానియేలు ఒక సంస్థాన అధిపతిగా ఉంటుంటాడు, సంస్థాన అధిపతిగా ఉంటాడు. మన అందరికీ తెలుసు. కొన్ని కొన్ని రాజ్యాలకు రాజులు మారినా అధికారిగానే ఉంటాడు దానియేలు. ఫస్ట్ నెబుకద్నెజరు, ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు బెల్షస్సరు, ఆయన కాలంలో కూడా అధికారిగానే ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లాస్ట్కి దర్యావేషు కాలంలో కూడా అధికారిగా ఉంటాడు. దర్యావేషు అనే వ్యక్తి మధ్యలో వచ్చేస్తారు వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు. ఎవరు? బెల్షస్సరు చనిపోయినప్పుడు. బెల్షస్సరు ఎవరు? నెబుకద్నెజరు కుమారుడు. బెల్షస్సరు చనిపోయినప్పుడు దర్యావేషు రాజుగా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి అన్నమాట. దర్యావేషు చాలా ఫేవర్గా ఉంటాడు దానియేలుకు. ఎందుకంటే దర్యావేషుకు దేవుడన్న తర్వాత దానియేలన్న మంచి ప్రేమ ఉంటుంది. అధికారిగా నియమించుతాడు, మంచి ఉన్నతాధికారిగా. మిగతా రాజుల కన్నా కూడా దర్యావేషు దానియేలును మంచిగా చూసుకుంటుంటాడు. దర్యావేషు చూడండి అప్పుడు జరిగిన సంఘటన. ఈ అధికారులు ఉంటారు కదా, తన తోటి అధికారులు దానియేలును ఏ విధంగా పడగొట్టాలి, దానియేలును ఏ విధంగా శిక్షించాలి, దానియేలును ఏ విధంగా రాజు దగ్గర చెడ్డ పేరు తేవాలి అనే పన్నాగం కట్టారు. ఏ క్యారెక్టర్లోనూ తను పట్టుకోలేము, ఎక్కడ తప్పు చేయట్లేదు రాజ్యంలో, ఏ దాంట్లో లేదు. కానీ ఒకే ఒక విషయంలో తనని పట్టుకోగలము, ఒకే ఒక విషయంలో తనకు నింద తేయగలము అని ఒక పన్నాగం కట్టారు. అదేంటంటే అందరూ కలిసి దానియేలు వదిలిపెట్టి మిగతా వాళ్ళందరూ నాయకులందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజా ఒక కొత్త రూల్ పాటిద్దాం. ఈ 30 రోజులు మిమ్మల్ని తప్ప వేరే దగ్గర ఎవరు ప్రార్థించకూడదు, ఎవరికి మనవి చేసుకోకూడదు, ఎవరిని మొక్కకూడదు.
నిన్ను తప్ప ఎవరు మొక్కకూడదు, నీ దగ్గరికి రావాలి ఎవరైనా, ఏ దేవుని మొక్కకూడదు అని కొత్త రూల్ తీసుకొని వచ్చారు. కొత్త కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఎవరు తీసుకొని వచ్చింది? ప్రజల కాదు, తన తోటి అధికారులే, తోటి సంస్థానాధిపతులే రాజు దగ్గరికి వెళ్ళి పన్నాగంతో కొత్త రూల్ తెచ్చారు. ఎందుకోసమని? దానియేలును ఇరకాటంలో పెట్టాలని, దానియేలును రాజు దగ్గర చెడ్డ చేయాలని. ఇది కూడా ఒక టెస్ట్, క్యారెక్టర్ టెస్ట్. చూడు, ఇది తెలిసిన కొత్త చట్టం వచ్చేసింది, కొత్త చట్టం మొదలైంది. కానీ దానియేలు ధైర్యంగా భయపడలేదు. ఎవరైనా ప్రార్థిస్తే చనిపోతాడు, వాళ్ళను సింహాల గుహలో వేస్తారు అనేది చట్టం. రాజును తప్ప ఎవరైనా ప్రార్థిస్తే 30 రోజులు, రాజును తప్ప ఎవరికైనా మనవి చేసుకుంటే సింహాల బోనులో వేసేస్తామని చట్టం. కానీ దానియేలు భయపడలేదు. తను రోజు చేసుకునే ప్రార్థనలాగే చేస్తున్నాడు. ముమ్మార్లు ప్రార్థించేవాడు దానియేలు. కిటికలన్నీ మూసేసుకున్నాడు, తలుపులన్నీ నేసేసుకున్నాడు, పోయి ప్రార్థిస్తున్నారు. ఉంటారు కదా తన శత్రువులు, ఫస్ట్ నుంచి ప్లాన్ చేస్తున్నారు కదా. చట్టమే తీసుకొచ్చిన తన తోటి అధికారులు, సంస్థానాధిపతులు గుంటనక్కలాగా ఎదురు చూస్తున్నారు. కిటికీలోంచి తొంగి చూశారు, లైవ్గా పట్టుకున్నారు, రాజు దగ్గర తీసుకెళ్లారు. రాజా, మీరు చేసిన చట్టము దానియేలు పాటించడం లేదు, ఏం చేయాలి అని అంటే దర్యావేషుకు చాలా బాధ అయింది, చాలా ఇబ్బంది పడ్డాడు. చాలా విపరీతమైన పరిస్థితి దర్యావేషుకు. అయ్యో, దానియేలుకి ఇంత కష్టం వచ్చిందే, అయ్యో ఇంత ఇబ్బంది వచ్చిందే అని తను ఏదో రకంగా అక్కడ నుంచి తను విడిపించాలని ప్రయత్నంలో చేశారు. కానీ అధికారులు ఏమంటారు తెలుసా? రాజా, మీ చట్టం మీరు ఎలా దాన్ని పాటించకుండా పోతారు అని అని అంటే దర్యావేషు ఒక స్టెప్ వెనక్కేస్తాడు. వేసేసి, అయ్యో దానియేలు, నీ దేవుడే, నువ్వు మొరపెట్టుకునే దేవుడే నిన్ను కాపాడును గాక అని సింహాల బోనులో వేస్తాడు, సింహాల గుహలో వేసేస్తాడు. కానీ రాత్రంతా దర్యావేషుకు నిద్రపట్టదు. అయ్యో దానియేలు ఏమైపోతున్నాడో. ఎందుకంటే తనకు తెలుసు దానియేలు దేవుడు గొప్పవాడనేసి. దర్యావేషుకు తెలుసు, అయ్యో నిద్ర పట్టట్లేదు దర్యావేషుకు, ఏమైపోతున్నాడో దానియేలు అనేసి. కానీ ఇక్కడ మాత్రం ధైర్యంగా ఉన్నాడు దానియేలు సింహాల గుహలో. ఇదొక పెద్ద టెస్ట్ దానియేలుకు, ఇదొక పెద్ద టెస్ట్. చూడండి ఏం టెస్ట్ ఇక్కడ. అసలుకు ఎవరైనా గుహాలలో వేస్తారు, దేవుని వాక్యం చదివితే, దేవునికి ప్రార్థన చేస్తే అని అనుకున్నా కూడా, చెప్పినా కూడా, రాజ్యం ఉన్నా కూడా, ఒక 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 రూలు ఉన్నా కూడా దానియేలు దానికి భయపడలేదు. ఈ టెస్ట్లో కూడా పాస్ అయ్యాడు దానియేలు. కాబట్టే టెస్ట్లో పాస్ అయ్యాడు, కాబట్టి ప్రార్థించాడు, కాబట్టి ఆ కష్టాల్లో కూడా, నష్టాల్లో కూడా రూల్ ఉన్నా దేవుని దగ్గరగా ఉన్నాడు, దేవుని ప్రార్థించాడు ముమ్మార్లు. రూల్ ఉన్నా ఏమవుతుందో ఆలోచించలేదు. సింహాల బోన్లు వేస్తారేమో, గుహలు వేస్తారేమో అని ఆలోచించలేదు. ఆయన ప్రార్థించాడు అంతే, జరిగేది జరగని, ప్రార్థన చేద్దాం. కానీ దేవుడు కాపాడుకోకుండా తన బిడ్డల్ని ఖచ్చితంగా కాపాడతాడు. తర్వాత ఉదయమే లేచి వస్తాడు దర్యావేషు, దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడా అని పరిగెత్తుకుంటూ వస్తాడు. అవును రాజా, అవును రాజా, నా దేవుడు నన్ను కాపాడాడు అని ఎంతో ఎంతో సంతోషకరమైనటువంటి సందర్భం అది. చూసుకుందామా ఒకసారి అది? చూడండి. ఒక్క నిమిషం రెఫరెన్స్ చెప్తాను. యా 16, 6:16. 6:16. 6:16. ఓకే. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు ధాన్యాలను పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారంలో వేసి దాన్ని మూసిరి.
మరి దానియేలును గురించి రాజు యొక్క తీర్మానం మారనేమో అని రాజు ముద్రను అతని అధికారులు ముద్రను వేసి దాన్ని ముద్రించి అంతటా రాజు తన నగరకు వెళ్లి రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవంగల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనక ఆయన తన దూతను నంపించి సింహమును నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను. చాలు రాజా, నీ దృష్టికి చాలు నేను నేరం చేసిన వాడను కాను గదా నేను. చాలు. చూడండి, చూడండి, దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కదా. సో ఎంత కష్టం వచ్చినా కూడా, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా తన ప్రాణాల మీదకి వచ్చిన అయినా ప్రార్థించక తప్పలేదు. ప్రార్థన మానలేదు దానియేలు. నిర్దోషిగా కనపడ్డాడు దానియేలు. అందుకనే సింహం నోలను మూయించాడు. తర్వాత నెక్స్ట్ జరిగిన సంఘటనలు అందరికీ తెలుసు. ఎవరైతే ఈ రూల్ తయారు చేశారో, ఎవరైతే కావాలని రూల్ తయారు చేశారో, మిగతా సంస్థానాధిపతులు తోటి అధికారులను సింహాల గుహ వేయంగానే సింహం వాళ్ళందరినీ తినేసిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ. చూడండి, ఇన్ని టెస్టుల్లో ప్రిపరేషన్ చేశాడు దేవుడు దానియేలును. దేశం తీసుకొని వచ్చాడు, భాష నేర్పించాడు. తర్వాత ఆ, ఆ సమయంలో దానియేలు సంస్కృతి తెలుసుకున్నాడు కానీ అలవాట్లు నేర్చుకోలేదు. జ్ఞానం కావాలన్నప్పుడు దేవుడు కళ భావం చెప్పాలన్నప్పుడు దేవుణ్ణి అడిగాడు. టెస్ట్లు ఇవన్నీ. జ్ఞానం కావాలన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నామా? రూల్ ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థించాలన్నప్పుడు రూల్ ఉన్నా కూడా దానియేలు ప్రార్థించాడు. ఏదో ఒక టెస్ట్. నువ్వు ప్రార్థించకాకండి అని రూల్ వచ్చింది. అయినా దేవుని ప్రార్థించాడు దానియేలు. ఇదొక టెస్ట్. టెస్ట్లో పాస్ అయ్యాడు. జ్ఞానం కావాలన్నప్పుడు టెస్ట్లో పాస్ అయ్యాడు. దేవుని దగ్గరికి వెళ్ళి చనిపోతావు నువ్వు ప్రార్థిస్తే అన్నప్పుడు కూడా ప్రార్థించాడు. ఆ టెస్ట్లో కూడా పాస్ అయ్యాడు. ఈ రెండులో పాస్ అయినప్పుడు దేవుడు ఎంతగా ఉపయోగించుకున్నాడంటే దానియేలును. తర్వాత దానియేలు ద్వారా కొన్ని రాజ్యాలకు దేవుని నామం తెలియబడింది. రాజే దానియేలు దేవుని ప్రకటించబడాల అని ఒక రాజ్యాంగమే, చట్టమే తయారు చేశాడు. ఈ రాజులే దానియేలు దేవుడు అందరూ మొక్కండి అని ఒక రాజ్యాంగమే తయారు చేశాడు. దేవునికి ఎంత మహిమకరంగా దానియేలును వాడుకున్నాడు చూడండి. చూడండి 3:29. ఇది నెబుకద్నెజరు రాజుగా కాగా జరిగిన నేను ఒక సందర్భం. నేను ఒక శాసనం నియమించుచున్నాను. ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో గాని, ఏ రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడేవారిలో గాని షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడను. వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉన్నాను నేను. అందరి నుండి రాజు షడ్రక్, మేషక్, అబేద్నెగోని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాను. చూడండి, చూడండి, ఒక్కరితో మొదలుపెట్టితే రాజ్యం మొత్తానికి ఎవరైతే వాళ్ళ దేవుణ్ణి దూషించునో, ఎవరి దేవుడు? ఎవరిదండి? షడ్రక్, మేషక్, అబేద్నెగో. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి దేవుని ఎవరైతే దూషిస్తారో రాజ్యం మొత్తంలో వారు తుత్తునీలుగా, పెంట కుప్పలుగా చేయబడు. చూడండి, పరీక్షలో పాస్ అయితే దానియేలు గొప్పవాడయ్యాడు. దాంతోపాటు దేవుని నామానికి ఘనత వచ్చింది. వాళ్ళ వల్ల రాజ్యం అంతటికి తెలిసింది వాళ్ళ దేవుడు ఎవరు అనేసి. దాంతోపాటు ఎవరే కానీ ఆ దేవుని దూషించకూడదు. చూడండి ఎంత గ్లోరిఫై అయిందో దేవుని నామానికి. మనం టెస్ట్లో పాస్ అయితే, మన దేవుని దగ్గరగా ఉంటే, మనం అందరం నష్టపోయినా, నేను నష్టపోయినా దేవునికి నామానికి ఘనత రావాలి. దేవుడు ఎప్పుడు మనం నష్టపరచడు. ఒకవేళ ఆ సమయానికి మనం నష్టపోవచ్చేమో, ఆ సమయానికి కొంత కోల్పోవచ్చేమో, కానీ దేవుని నామానికి ఘనత వస్తుందంటే ఖచ్చితంగా మనము ఆ కఠిన పరీక్షని యాక్సెప్ట్ చేయాలి. ఆ కఠిన సందర్భాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అని మనం నేర్చుకోవాలి. ఈ విధంగా దేవుని నామానికి ఘనత తెచ్చేలాగా దానియేలు ఉన్నాడు. టెస్ట్లో పాస్ అయ్యాడు, ప్రిపరేషన్లో ఉన్నాడు. తర్వాత మనందరికీ తెలుసు మిగతా 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 చాప్టర్లో చూసుకుంటే కూడా దానియేలు మన కొన్ని అంత్యకాల దినములు ఏ విధంగా ఉండబోతుంది అవన్నీ కూడా దర్శనాలు చెప్పాడు. దేవుడు దర్శనాలు ఇచ్చాడు దానియేలుకు. అంతకాలం ఏ విధంగా ఉండబోతుంది, ప్రకటనలలో కొన్ని జరగబోయేవన్నిటిని దానియేలుకు చూపించాడు దేవుడు.
ఫ్యూచర్ గురించి చెప్పాడు. ఎంతగా ఎంతగా జ్ఞానంతో నింపబడ్డాడో అదేవిధంగా అంతగా దేవుని చేత వాడబడ్డాడు దానియేలు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు నేను దేవుడు పెట్టే ప్రిపరేషన్లో యాక్సెప్ట్ చేయాలి. ప్లేస్లు మార్చొచ్చు, పొజిషన్లు మార్చొచ్చు, రూల్స్ రావచ్చు, కఠిన నిర్ణయాలు తీసుకురావచ్చు, చంపుతామని బెదిరించవచ్చు, కుటుంబం నుంచి దూరం చేయొచ్చు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవచ్చు, ప్లేస్లో బబులోన్లో రాజ్యంలాగా పెట్టొచ్చు. కానీ ఉండొచ్చు నువ్వు అక్కడ, కానీ నువ్వు పాటించకూడదు అవి. వాటికి దూరంగా ఉంటూనే లర్న్ చేయాలి. దేవుడు అక్కడ పెట్టాడా, ఉండు, కానీ అట్ ద సేమ్ టైం వాటిని అనుసరించకు. బబులోను రాజ్యంలో నేను పానీయాలు తాగమన్నారు వాళ్ళు. నేను తాగను, నీ ఫుడ్ ఇదే తింటాను, కానీ దేవుని దగ్గరగా ఉంటాను అని అలవాట్లు చేసుకోలేదు. కానీ తెలుసుకున్నాడు ఏం జరుగుతుంది. ఎందుకంటే సేనాధిపతిగా ఉండడానికి, తర్వాత సంస్థానాధిపతిగా ఉండడానికి. ఈ విధంగా మనం ప్రిపరేషన్లో ఉంటూ దానియేలులాగా, మోషేలాగా దేవుడు పెట్టే టెస్టులన్నింటిని పాస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని నామానికి మనం ఘనత తెచ్చేవారుగా ఉంటాము. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. ఆమేన్. బ్రదర్ బ్రదర్ ఇంకా చెప్పండి బ్రదర్, నేను చెప్తున్నాను. మంచి దానియేలు యొక్క జీవితంలో ప్రభు ఏ విధంగా ప్రిపరేషన్ చేసి నిలబెట్టి ఆయన ద్వారా గొప్ప కార్యాలను చేసి, వాస్తవమే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ ప్రాసెస్ కంపల్సరీ ఉండాలి. ఆ ఉన్న వ్యక్తినే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. ఇది వాస్తవమైన మాట. ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరు తీసుకెళ్తాడు. దేవుని సేవకులుగా వాడుకోవాలంటే ఎవరికి మినహాయింపు లేదు. కాకపోతే దానియేలు పరిస్థితి అలా ఉంది, అలా ఉంటుంది. మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా అటువంటి స్థితిలో గుండా ఖచ్చితంగా నడిపించుకుంటూ పోతూ ఉంటాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు నన్ను దేని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. సమస్య దేవుడు నన్ను ఎక్కడ ఆగమన్నాడు ఎందుకో తెలియదు. కాబట్టి ఆయన ఒక పని ఉంది నా దాన్ని బట్టి. అయితే మనకి త్వరగా అవ్వలేదు అన్నట్టుగా, లేకపోతే ఏదో మనకున్నటువంటి ఆ ఇబ్బందులను బట్టి కొంచెం డిస్టర్బ్ అవుతాం. కానీ అయినప్పటికీ ఆయన కృప అనేది ఆ విధంగా నడిపించుకుంటేనే అప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉండగలుగుతున్నాం అన్నట్టు. దానియేలు పర్ఫెక్ట్ గా ఉండగలిగాడు. నిజంగా బైబిల్లో ఏ పాపం చేయని వాడు దానియేలు ఒకడే. బ్రదర్ ప్లీజ్ అయింది. మిగతా వాళ్ళు వినిపిస్తుందా? రవి వినిపిస్తుంది? ఓకే ఓకే ఓకే, అన్నది కట్ అయినట్టుంది. అవును. దానికి తగిన విధంగా ఆయన వాడుకుంటాడు. మంచి ఒకటి వాక్యాన్ని అందించినందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మనం అందరం ఇంకా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే ఓకే బ్రదర్, ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరన్నా ప్రార్థన చేస్తే లాస్ట్లో రవి, రాజశేఖర్, మలేష్ బ్రదర్, శ్యామ్ చేస్తానండి. బక్రయ్య చేయండి బ్రదర్. ఒక్కొక్కరు లాస్ట్లో సరే, మనం ప్రార్థన. బ్రదర్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవానికి వందనాలు ప్రభా. మరి ఈ రోజునైనా మరి చక్కని వాక్యము దానియేలు చరిత్రను మా ముందుకు తీసుకొని వచ్చారు. నిజమే తండ్రి, మరి ఎన్ని అడదుకులు వచ్చినప్పటికీ కూడా దానియేలు ప్రభా తన విశ్వాసాన్ని కాపాడుకొని
మరి రాజుని ప్రభా మరి తిరస్కరించి ప్రభా నీ వైపునైనా ఉండి మరి నిలబడి ఉన్నట్టుగా ఆ దేశం అంతా కూడా ప్రభా ఒక వ్యక్తినే మా ముందునైనా మరి ఉంచారంటే ఎంతో విశ్వాసంతో ఆ కుమారుడు ప్రభా నిన్ను మహిమపరుచున్నాడు. మరి ఆ ఒక దేశం అంతా కూడా ప్రభా మీరెవరో మరి చాటి చెప్పడానికి మరి దానియేలు వల్లే ఎవరైతే మరి ఆకాశ నక్షత్రాల వల్ల ప్రకాశిస్తారని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా మేము కూడా తండ్రి అలాంటి మనసు కలిగి ప్రభా ఈ సంవత్సరపు దీవెనలు ఆశీర్వాదాలు మా కుటుంబంలో మా సంఘములోనైనా మరి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మరి దానియేలు ఎంతో నేను ఒంటరి వాడే అయినప్పటికీ కూడా ప్రభా బహుప్రియుడు అన్నావు తండ్రి. ఇదిగో నీ వాక్యంలో తండ్రి నీ యొక్క నేను విషయంలో తండ్రి ఏమాత్రం కూడా ప్రభా వెనకపడకుండా తండ్రి ఉన్నది ఉన్నట్టుగా తండ్రి మరి చాటి చంపాలని ప్రభా మరి తన ప్రాణనైనా వదులుకోవడానికి ఎవరైతేనైనా మరి రాజాజ్ఞను మరి ప్రభా ధిక్కరిస్తే ఎలాంటి శిక్ష తెలిసినప్పటికీ కూడా ప్రభా నీ పైన ఎంతో ఆధారపడి ఉన్నాడు తండ్రి. చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ ప్రభా నిన్ను మాత్రము ఎక్కడ కూడా తండ్రి విడవలేడు ప్రభా. అలాంటి జీవితం తండ్రి ఈ రోజు ఉన్న ప్రతి క్రైస్తవుడు కలిగి ముందుకు కొనసాగులాగునా మీరు సహాయం దయచేయండి ప్రభా. ఏదో మేము వెళ్తున్నాం వస్తున్నాం అని కాదు కానీ ప్రభా ఏదో మా ముందున్న భక్తుల జీవిత చరిత్రను ప్రభా మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని సేవలో ముందుకడుగు వేయడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తోటి సేవకులను కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. వారు చేయబోతున్న సేవలన్నింటిలో మీ సహాయం వరకు దయచేయండి. మేము ఎవరి గురించోనైనా చెప్పుకోవడం కాదు కానీ ప్రభా వారు చేసిన క్రియలు వారు ఎదుట ప్రభా మరి ఎదుట ఉన్నాయి వారికంటే గొప్పగా ప్రభావ మేము చేయడానికి కష్టపడడానికి శక్తి లోపం లేకుండా ముందుకు నడవడానికి మీకు ఉపచూయించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా రాజు బ్రదర్ని జ్ఞాపకం తీసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. చక్కని మాటలు మమ్మల్ని ప్రభా బలపరిచే విషయంలో అన్నిట్లో తండ్రి బిడ్డ మరి ఎంతో ప్రయాసపడుతుండగా తండ్రి ఇదిగో నేను కుమారుడు మీరు దీవించండి, ఆస్వాదించండి. బహుగా ప్రభా మీరు వారి దిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం. వారు కలిగిన సమస్తాన్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తోటి సేవకులను కూడా దీవించండి, ఆస్వాదించండి. అందరం కలిసి మరి ఒకే మనసుతో ఒకే ఆత్మతో ఒకే విశ్వాసంతో నేను మయపరిచే కృప ప్రతి మంగళవారం మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఇలాంటి సావాసంలో మేమందరం అంటుకట్టి పాలించలాగున మీ దీవెలు పొందుకునేలాగున అనేకులకు చాటి చెప్పే మంచి మనసు ప్రభు మా అందరికి దయచేయమని ఈ కొద్ది మనవులు మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆ, రవి రాజశేఖర్ నారాజ్ చేయి రాజశేఖర్. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల మా ప్రభు, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన మా ప్రభు, ఈ దినం మా ప్రభు తండ్రి ఈ విధంగా జూమ్ మీటింగ్ లో మా ప్రభు మరి నాగరాజు గారు మరి అదే విధంగా తండ్రి మల్లేషు, రవి, సుజ్ఞాన బ్రదర్ గారు, విజయ్ బ్రదర్ గారు, ఈ విధంగా తండ్రి ఇంతమందిని కలుసుటకు నేను ఈ దినం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి మా ప్రభు నీ యొక్క చిత్తమైతే మరొక వారం కూడా తండ్రి ఇదే రీతిగానైనా కలుసుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని దయ చూపించమని అడుగుతున్నాను తండ్రి. మరి మా ప్రభు ఎవరైతే ఇంకా అనారోగ్య సమస్యలతో సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి అటు వాటిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు మీరైనా తండ్రి, సహాయం దయచండి తండ్రి, కృప చూపించండి అయ్యా. మరి ఇక్కడైతే మాకు రాత్రికాల సమయంలో తండ్రి మంచి నిద్రను దయచేసి వివేకోద్యమంలో లేచి తండ్రి నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అదైతే తండ్రి మేము చేస్తున్నటువంటి పని పాటలోను ఉద్యోగ విషయంలోనూ ప్రయాణ మార్గంలోనూ మీ యొక్క కృప కాపుదల నిండుగా దయచేసి మరి మా ప్రభు మీ యొక్క కాపుదల ఎల్లప్పుడూ నేను మా పట్ల మా కుటుంబాల పట్ల దయ చూపించమని కనికరం చూపించమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసునామంలో అడిగి వేడుకొని పొందింటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్యామ్ వీలవుతుందా ప్రే చేయడానికి? శాంసంగ్ ఎవరు పక్కరేనా? పక్కరే పక్కన చేయగలుగుతావు పక్కరే? మ్యూట్ లో ఉన్నావు, వినపడట్లేదు. వీటిలోను పక్కరే మీట్లో ఉన్నాడు. అదే ట్రై చేస్తున్నాడు, డ్యూటీలో ఉన్నాడు తను. అవుతుందా? పరిశుద్ధుడా, ప్రేమ నాయన యేసయ్య, వందనాలైనా గొప్ప దేవ, అద్భుతకరుడా,
ఆశ్చర్యకరుడా నాయన ఇంతవరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచి నాయన సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది స్తోత్రములయ్యా తండ్రి ప్రభువా. నిజంగా ప్రభా ఇలా చిన్న ఆన్లైన్ జూమ్ ద్వారా ప్రభా నీ వాక్యం వెంటకు నేను తండ్రి నీ మంచి నేను దానియేలు గురించి నేను గొప్ప ప్రవక్తనైనా తండ్రి నైనా నేను నిజంగా ప్రభు అటువంటి విశ్వాసనైనా తండ్రి వాక్యం విన్నందుకు ఇలా స్తోత్రములయ్యా తండ్రి వాక్యాన్ని నేను తను అందించిన తన రాజును కూడా ప్రభు ఆశీర్వదించండి. ఇంకా ప్రభు తన వాక్యాన్ని ఇంకా ఈ చిన్న జూమ్ ద్వారానే కాకుండా ప్రభు ఇంకా ఎంతో మందికి తన వాక్యాన్ని వినిపించుటకు సహాయం చేయండి ప్రభు నైనా. అలాగే తండ్రి ప్రభు తన కుటుంబం కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. అలాగే తండ్రి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభు మీ మెండైన దీవెనలు ఉంచండి ప్రభు నైనా తండ్రి. నేను నిజంగా ప్రభు తండ్రి ఇంకా మేము నైనా నీ వాక్యం విని తండ్రి మేము బలపరచుటకు సహాయం చేయండి ప్రభు. నీ మార్గంలో నడిపించండి ప్రభు. అయినా ప్రతి ఒక్కరిని మీరే కాపాడతారని మా ప్రభు నజరైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వీలైతే శ్యామ్ మీట్లో ఉన్నాడు. అదే శ్యామ్ ఓకే శ్యామ్ వీలైతే చిన్న ప్రేయర్ విధానం. ఓకే వాళ్ళు మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవం గల దేవా, జీవాధిపతి యొక్క ప్రభావ మీకే లెక్కించలేని వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. మరి ఉదయ కాల్సిన తండ్రి ప్రభావ మీ పాత్సందుకు వచ్చి ప్రార్థించడానికి మీరు మాకు దయచేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు ప్రభావ. మరి జూమ్ ద్వారా తండ్రి ప్రభా నాయన మరి మేము కనెక్ట్ అయ్యి తండ్రి ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించుకుంటానికి ప్రభా ప్రార్థించుకుంటానికి మీరు మాకు దయచేసిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి దానియేలు నాయన తండ్రి గురించి మేము ధ్యానించుకుంటానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మరి తండ్రి ప్రభా నాయన మరి నాయన రాజును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మరి తండ్రి ప్రభా బిడ్డ ఏదైతే బోధించాడో ప్రభా నాయన ఆ వాక్యం నాయన మా హృదయాల్లోనైనా మేము ఉంచుకొని ప్రభా వాటికి తగ్గట్టు మేము జీవించడానికి ప్రభా మీరే సహాయం దయచేయండి. మరి తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన తండ్రి ప్రభా జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా మీరే పేరు జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన ఏ అవసరాల నిమిత్తం ఉన్నాయన మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రతి అవసరతల్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. మీ కృపలో కనికరంలోనైనా మమ్మల్ని అందరినీ భద్రపరచుకుని నడిపించి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడు నైనా యేసయ్య అతి పరిశుద్ధనామమున అడిగి వేడుకొంచు బతిమాలుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరిగా మన జాన్ సుజ్ఞానం గారు ప్రార్థన చేసి ప్రిడిక్షన్ ఇస్తారు. ప్రార్థన. దయగలిగిన ప్రేమ వల్ల మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ విధంగా చేరి ప్రభా మీ బిడ్డలతో కలిసి మా నాయన మరి ఇటువంటి ఇచ్చినటువంటి గొప్ప సహవాసాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన ప్రేమ వల్ల మా దేవ, మరి మీ దాసుడునైనా వాక్యాన్ని అందించినందుకై మీకు వందనాలు. మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. మరింతగా బలపరచండి, సహాయం చేయండి, కృప చూపించండి. మా ప్రభువా మా దేవ, మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరి విషయమే ప్రార్థిస్తున్నాం. పేరు వ్యవసాయమే దీవించి ఆశీర్వదించమని కనికరించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన ప్రేమ వల్ల మా తండ్రి, మరి ముఖ్యంగా మా ప్రభు మరి శ్యామ్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సహోదరు తండ్రి, వారి యొక్క తల్లి గారిని ఆయన కోల్పోయిన ఆయన ఉంటుండగా ఆయనను ప్రభు ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి. వారికి ఇచ్చినటువంటి ఆ తల్లి వారి యొక్క నాన్నగారు మా ప్రభు మా నాయన మరి సోల్మన్ రాజు గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఆయనకి మా ప్రభు మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభు మరి సాటి అయిన సహాయం నాయన మరి మీ వద్దకు చేరి ఉంటుండగా తండ్రి అనేటువంటి నాయన మరి మరి వారికి ఆ బంధం అది నాయన మరి ప్రభు ఎంతో నచ్చిన ప్రభు మరి ఇలాంటి సమయంలో మీరు ఒక్కరే ఆదరించగలిగిన దేవుడవు. మీకు వాక్యించగత ఆయన బలపరిచి స్థిరపరిచి మరింతగా మీ పరిచర్యలో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు మా నాయన మరి తల్లిగారి ప్రభు ఎంతో సేవ చేసిందని విన్నాం ప్రభు. అవరు తండ్రి మీ పిల్లలు ఎంతో కష్టపడి ఆయన సేవ జరిగించేందుకే మీకు వందనాలు. మీ పిల్లలు సుఖులు కోరుతున్నాం. ఆ యొక్క పరిచయను మరి ఎక్కువగా దీవించండి, ఆశ్రయించండి, విస్తరింప చేయండి. ఇదిగో ప్రభు వారికి ఇచ్చినట్టు ప్రభు మరి కుమార్తెలను బట్టి నేను మరి శ్యామ్ గారి యొక్క అక్కగారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క బావగారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారందరూ కూడా దీవించండి, ఆశ్రయించండి.
ఈ సమయంలో ప్రభు మీరు ఆదరించండి, బలపరచండి అయినా మరింతగా దేవ కురిగిపోక నిలబడటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మరి శ్రామ్ గారికి కూడా వారికి ఇచ్చినటువంటి బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నాం. సత్యమణి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. తల్లిని కోల్పోయింటుండగా తండ్రి ఇలాంటి సమయంలో ప్రభువా మీకు వాక్యం చేత బలపరిచి స్థిరపరిచి మీరు తోడుగా ఉండే దేవుడవు, రక్షించే దేవుడవు, కాపాడు దేవుడవు. అన్ని విధాలుగా తండ్రి నాయన వారిని ఆశ్రయించండి. అలాగే వారు చేస్తున్నటువంటి నా ప్రభు మరి చిన్న పిల్లల యొక్క పరిచర్యను మీరు దీవించి ఆశ్రయించి విస్తరింపచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా మా దేవ మీ కొరకు నిలబడినైనా మీకోసం జీవించేటువంటి బిడ్డలుగా మీరు బలపరచండి. ఆ కుటుంబం అంతటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీ దయను మీ యొక్క కృపను వారి నుంచి నడిపించి మరింతగా తగిన ప్రభు వారు తదం చేసినటువంటి పరిచర్య కంటే మరి ఎక్కువగా పరిచర్య చేయటకు తగిన ప్రభు మీ దాసుని బలపరచండి, స్థిరపరచండి. మంచి ఆలోచన, జ్ఞానమును, శక్తిని అనుగ్రహించి మీ యొక్క ఆత్మ నుంచి నడిపించిన ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా మా దేవ ఇదిగో చేరిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి నడిపించి సహాయం చేయమని, మీ సిద్ధమైతే మరొక వారం మేమందరం కలుసుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడై నడిపించింది గాక. ఆమేన్. 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 ఆమేన్.